శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కొత్త ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ఎప్పటికప్పుడే చెప్తారు, మేము అవును. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము ఎడ్యుకేషన్ అని అంటారు. అంటారు. ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఒక అనుభవంగా మీరు చెప్పింది ఏంటంటే, మనం సాధువులమైన సామాన్యమైన మానవ చర్యలు అయినా కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి మీరు అన్నట్టుగానే ఇప్పుడు మనము ధర్మంలో పరధర్మం, మన ధర్మం, మానవ ధర్మం మాట్లాడిన దాంట్లో అత్యంత ముఖ్యమైన ధర్మం సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈ సనాతన ధర్మమే ఉచిత విద్య, ఈ సనాతన ధర్మమే ఉచిత వైద్యం, ఈ సనాతన ధర్మమే మద్యాన్ని ఎప్పటికీ కూడా లేకుండా బంద్ చేయడం, అంటే ఎప్పటికైనా అరికట్టాలి. ఈ మూడు ఉంటేనే సనాతన ధర్మం ముందుకెళ్తుంది. అవకాశాలన్నీ నువ్వు తాగడానికి ఇస్తే మరి తాగుతూనే ఉంటారు. ఎడ్యుకేషన్కి లక్షలు పెట్టిన వాడు మరి చదువుకొని మెరిట్ అయినాక మరి లక్షలు సంపాదిస్తాడు కదా. బాగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు మనం కూడా ప్రభుత్వ అధికారుల నుంచి అయినా చాలా మంది మేధావులందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా, భవిష్యత్తులో పిల్లలు బాగుపడాలంటమ్మా ఎడ్యుకేషన్ చదువు ఉచితంగా రావాలి. పీజీ టు తర్వాత మీరు అన్నట్టుగా కేజీ టు పీజీ కాదు, ఏ చదువులు చదివినా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వంగా చదివినప్పుడమ్మా మేధావులు మన శాస్త్రంలో నుంచి పుట్టుకొస్తారు. ఇదే నిజమైన ధర్మం. సనాతన ధర్మంలో మొదటి స్టెప్. రెండో అడుగు ఏంటంటమ్మా, ఎక్కడైతే నీకు వైద్యం ఉచితంగా అందుతుందో అక్కడ వైద్యులందరూ బాగుంటారు. అక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం ద్వారా ఆరోగ్యం నిలకడ ఉంటది. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉండడానికని ఏం చేస్తున్నారు తెలుసమ్మా, వీఆర్ పేయింగ్ ఇన్సూరెన్సెస్ ఒకటి. రెండో విషయం, 50 ఏళ్ళ తర్వాత లివర్ కిడ్నీలన్నీ డ్యామేజ్ బికాస్ ఆఫ్ మద్యం తాగడం చేత కదా. మరి ఈ మద్యం అరికడితే ఈ శరీరం పాడు కాదు కదా. పాడు కానప్పుడు మరి వైద్యశాలకు ఎలా వెళ్తారు? మా గవర్నమెంట్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు అన్న ఆ ప్రశ్నలే ఇప్పుడు మనందరం కలిసి, ఒకప్పుడు కూడా మద్యం ఉండే నా తల్లి, ఒకప్పుడు ఉంది కదా మద్యం, రాజులు తాగే సురాపానం ఉండే. కానీ ఎవరు తాగేవాళ్ళు? ఒక హక్కు, కుటుంబంలో పెద్ద మనిషి ఒక సందర్భంగా కూర్చొని తాగి దాంతో ఒక మాట్లాడే పద్ధతి బాగుండే తల్లి. ఒక 30-40 సంవత్సరాల తర్వాత కలిసిన సందర్భానికి అలా ఒక గ్లాసు 2 గ్లాసులు తాగి భోజన కార్యక్రమాలని చాలా ఉత్తమంగా తీసుకునేవాళ్ళు. ఈ రోజు ఏం తెలుసా తల్లి, ఒకవేళ ఎస్టిమేషన్ 1,00,000 రూపాయలు పెళ్లికి మన ఒక ఫంక్షన్కి అయితే అందులో 30,000 మందుకు అవుతాయి. అంటే 30,000తోని ఒక మద్యానికి సంబంధించిన విషయాన్ని మనం సేకరించకపోతే అది ఫంక్షనే కాదు అని అంటున్నారు ఇక్కడ చాలా మంది. అంటే ఇక్కడ మన సొంత తృప్తి కదా అది. మద్యం అనేది శాస్త్రంలో ఉందా? చదువు ఉంది కదా, సంస్కారం ఉంది కదా, వైద్యం ఉంది కదమ్మా. ఈ వైద్యము, చదువు, తర్వాత ఈ మద్యం 3 అరకట్టలేని మనం సనాతన ధర్మాన్ని స్థాపించలేం. ఎలా స్థాపించగలం తల్లి? నీ మనసు అంతా మద్యం మీద ఉన్నది, అదేమో దొరుకుతున్నది. అది దొరకకపోతే నీ మనసు నా వైపు వస్తుంది కదా, ఒక రోజు కాకపోతే ఒక రోజు అన్నా. ఇది లేదు మన దగ్గర. సనత్ కుమారులు ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రులు. సనక, సనంద, సనక జాతుల మన దగ్గర సనత్ కుమారుల అంటే వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులమ్మ. ఈ బ్రహ్మ మానస పుత్రులు అంటే కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ 4 పాదాలు. ఈ 4 పాదాలు వచ్చేసి బ్రహ్మ మానసాదేవి పుత్రులు. వీళ్ళు అలా పుట్టినప్పుడు ఏం చేస్తారంటే, మనం ఉదాహరణకి మన ధర్మం గురించి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మనతో పాటు ఉంటారు. వీళ్ళు ధర్మం గురించి మాట్లాడుతున్నారు అంటే మేము సేవ చేయాలి వీళ్ళకి, అంటే మాకు పని పడ్డది కదా, పదండి వీళ్ళు 10 అడుగులు వేశారు, మనం 100 అడుగులు సహకరించాలి. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే, నీకు 1 అడుగు కూడా బరువు లేకుండా లేవు కదా. ఒక అడుగు నీకు సన్మానం చేస్తేనే నువ్వు రావాలి, ఒక అడుగు నీకు శాలువ కప్పుతూనే రావాలి, ఒక అడుగు నిన్ను పిలిచేసి శ్రీ 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 అని బోర్డు రాస్తేనే రావాలి. ఇన్ని స్వార్థంగా నీవు ఆలోచించిన తర్వాత ఆ సనత్ కుమారులు మరి నీతో పాటు ఎలా ఉంటారు? ఉండరు కదా. ఇప్పుడు స్టేజ్కి పిలిచారు నన్ను, ఖచ్చితంగా సన్మానం చేస్తారు, అది గౌరవం తీసుకున్నాం, చాలా మంచిది. అది వాళ్ళు ఆర్థికంగా ఎన్నో కలిపితేనే అవుతుంది కదా. అలా నాకు సన్మానం లేదనుకోండి, అయినా నేను ఈ భారతదేశ పౌరుడినే కదా. నీకు నాలుకకి ఒక శక్తి ఉంది కదా మాట్లాడేది. నీ నాలుకకి శక్తి లేనంత వరకు నువ్వు సన్మానాల కోసమే ఎదురు చూస్తావు. ఇక్కడ జరిగేది విషయం ఏంటంటే, ఋషి పరంపర మనది. ఈ మెకాలే సిస్టమ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్, ఈ మెకాలే సిస్టంలో ఈ ఎడ్యుకేషను తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తర్వాత సంస్కృతం, తర్వాత సోషల్, మ్యాథ్స్, ఉర్దూ కొన్ని ఇలా మనకు వచ్చాయమ్మా. 8-9 సబ్జెక్టులు కదా. ఇదంతా మెకాలే సిస్టమ్. ఇదంతా మన ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టించింది. ఇప్పుడు మన దగ్గర ఒకప్పుడు ఏముండేది అంటే, వాల్మీకి రామాయణం, మహాభారతం, తర్వాత పురాణాలు, తర్వాత వేదాలు, పఠనాలు, ఈ ఎడ్యుకేషన్. చతుర్విధాల విషయం వచ్చినప్పుడు మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, పిల్లలకి చతుర్విధాలు చదువుకునే ఊపిక లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ అక్షరమాల పలకట్లేదు నాలుక. ఎందుకంటే
ఓపిక బ్రహ్మముహూర్తంలో లేవాలి కదా, తలస్నానాలు ఆచరించాలి కదా. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటో బ్రహ్మముహూర్తం తల్లిదండ్రులకే తెలియదు. సర్చింగ్ ఇన్ యూట్యూబ్ బ్రహ్మముహూర్తం అంటే అదేదో అలా దొరుకుతుందేమో తెచ్చుకోవచ్చని గూగుల్లో. ఇప్పుడు బ్రహ్మముహూర్తం 3:30కి లేచేసి 6-7 గంటల వరకు ఒక 10-12 పద్యాలు చదివి మరో ఉదయానికి చెప్పాలి అనేది జ్ఞానం లేదు ఇక్కడ. ఇంకో అదృష్టం ఏంటంటే ఇప్పటికీ చెప్పే వేద పాఠశాలలో గురువులు ఉన్నారు, కానీ ఎందుకు పోవట్లేరు, ఎందుకు పాటించట్లేరు అని అంటే ఈ తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేషన్లో లక్షలు సంపాదించే మార్గాలే ఎతికారు. కానీ సంస్కారవంతమైన మార్గాలు ఏమిటి? వేదాలు, పఠనాలు, సంస్కారాలన్నీ ఎలా వచ్చాయి? బ్రహ్మముహూర్తాలన్నీ ఎలా వచ్చాయి? కర్రసాము కథసాము ఉంది మన దగ్గర, ఇవన్నీ ఎక్కడ పోయాయి? అసలు ఇప్పుడు లేవు. కుంఫులు నేర్చుకుంటున్నారు తల్లి లక్షలు ఇచ్చి, కరాటలు నేర్చుకుంటున్నారు లక్షలు ఇచ్చి కదా. ఒక వీరుడు అయినా, ఒక మంచి లక్షణాలు గెలవాడైనా వచ్చాడా మరి ఎవరైనా కాపాడడానికి? నీ సెల్ఫ్ డిఫెన్స్, నీ సెల్ఫ్ ప్రొటెక్షన్, దట్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్. మీకు తెలుసా తల్లి, సభాముఖంగా మనం ఒక సందర్భం చెప్పుకోవచ్చు, అంటే మీకు కూడా తెలియాలి కాబట్టి, ఛానళ్ళల్లో కూడా చాలా మందికి తెలియాలి. మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ అడిగిపెట్టినప్పుడు మన దగ్గర ఒక గొప్ప విద్య ఉండే. ఈ చేతు ఉంది కదమ్మా, ఈ చేతు, ఈ కండ ఏదైతే ఉంటుందమ్మా, దీంతోని అవతల వ్యక్తి తలపై కొడితే మనిషి కాలం చేసేవాడు. అంటే అధర్మంగా ఉన్న వ్యక్తులకి. అంటే అంతటి విద్య మన దగ్గర శాస్త్రం ఉన్నాడు. బోధి ధర్మ ఉన్నారుగా, మన దగ్గర తెలుసు. బోధి ధర్మ ఇక్కడ నుంచి చైనా దేశంలోకి వెళ్ళి సెటిల్ అయ్యాడు అన్న విషయం తెలుసు. కానీ ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని కళాఖండాలు ఇచ్చారు. అంటే ఆయన నేర్పించిన కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ విద్యలో ఇంకొక విద్య ఏముండమ్మా, ఈ మొదటిది చూపుడు వేలు ఉంటది కదా, ఈ చూపుడు వేలుతోని ఇక్కడ కరెక్ట్ గా ఈ బొమ్మల మధ్యలో కొడితే మనిషి కాలం చేసేవాడు. అంటే కొట్టేది ఇలా కొడితే అక్కడ కొడితే చనిపోయేవాడు. ఇలాంటి విద్యల ఒక మనిషి సుమారు 100 మందిని చంపే విద్య ఇది. ఒక వ్యక్తి సుమారు 100 మందిని. బ్రిటిష్ ప్రభుత్వం రావుడే అమ్మా ఈ విద్యని రద్దు చేసింది. తుపాకీలో నుంచి అట్లా వేసేసింది కదా. అలాంటి గొప్ప విద్యలు ఉన్న మన భారతదేశంలో మనం ఏం కోల్పోయామనంటే వేరే 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 దేశస్తులు మనల్ని పాలించలేదని, కానీ మనల్ని పాలించే పరిస్థితికి ఇచ్చిన అవకాశాలు కూడా ఎందరో మహానీయులే ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మనం ఏం కోల్పోయాము? అలాంటి యుద్ధాలు నేర్చుకునే సమయంకి వచ్చామా, లేకపోతే ధర్మాన్ని కాపాడుకునే సమయానికి వచ్చామా, లేకపోతే మన 100 సంవత్సరాలలో ఏమి కోల్పోయామో వాటిని అన్నిటి తెచ్చుకున్నామా అని అంటే ఇక్కడ ఐక్యత లోపిస్తూ ఉండడానికి ముఖ్యమైన కారణం కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోవడం. ఇది జరిగింది తల్లి. దీన్ని ఎవరు విడగొట్టారు? వేరే ఎవరు విడగొట్టలేరు. బాగా గమనించాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చింది, విడిపోయినాం. ఇప్పుడు మనకు కూడా ఓపిక లేక, మనకి కూడా ఐక్యత లేకుండా వచ్చేసింది. రెండో విషయం, ఇప్పుడు నీకు కావాల్సిందల్లా ఏంటంటే అమ్మా, నువ్వు మత్తులో ఉంటేనే కదా నా మాట వింటావు, నీ ఆరోగ్యం పాడైతేనే నా మాట వింటావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరిస్థితికి 100 మార్గాలు ఉన్నాయి. మీరన్న విషయం ధర్మ మార్గానికి మాత్రం ఉచిత విద్య, ఉచిత వైద్యం, మీరు అన్నట్టుగా మద్యం బంద్ అయిపోవడం, ఈ 3 లేకపోతే మనము సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. కాబట్టి మీరు అన్నట్టుగా ఇంత లాంగ్ డిస్కషన్లో మానవ ధర్మమే ఎక్కువ శాతంగా ఉంటుంది. ఇప్పుడు పరధర్మం గురించి హక్కు లేదు మనకి. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్న దాంట్లో దైవ ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉన్నది మనకి. పండగలు, మన యొక్క సంస్కృతికి సంబంధించిన విలువలు, మన యొక్క ఆధ్యాత్మిక సంబంధించిన శక్తులని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు చెప్పట్లేరు, పాఠాల్లో లేవు, తల్లిదండ్రులకు తెలియదు, గుడులకు పోము, మరి ఇంకెక్కడి నుంచి తెలుసుకుంటాము?